ఈరోజు నేను మీకు మళ్ళీ విశ్వనాథ అండ్ సన్స్ సినిమా గురించి మరొకసారి చెప్పబోతున్నాను. మొదటి రోజు చెప్పాను, ఆ సినిమా మన అంచనాలకు తగినట్లుగానే ఇప్పుడు అద్భుతమైన విజయం సాధించిందన్నమాట. మొదటి 10 రోజుల్లోనే సూర్య నటించినటువంటి సినిమా 160 కోట్లు దాటేసింది. మొదటి 3 రోజుల్లోనే 100 కోట్లు దాటింది. ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది. కొత్తగా మనం ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నామంటే, ఇందులోని భావోద్వేగాలు అంటే ఎమోషనల్ సీన్స్ ఎట్లా ఉన్నాయి చూసిన వాళ్ళందరికీ మరొకసారి నెమరు వేసుకుంటే, మనము క్రికెట్ మ్యాచ్ అంతా చూసిన తర్వాత రోజు మళ్ళీ స్పోర్ట్స్ పేజీలో ఎలా రాశారు, రచయిత కరెక్ట్గా మనం ఫీల్ అయిన దాన్నే రాశాడా లేదా అని చదువుతూ ఎంజాయ్ చేస్తాం కదా. అట్లా మనం ఈ వీడియోని కనుక చూసినట్లయితే నాకు 3 సన్నివేశాల్లో కోరిలేట్ చేసుకున్నాం. అట్లానే చాలామంది చేసుకుని ఉంటారు. ఇంటికి పెద్ద కొడుకు కానీ, ఇంటికి కొడుకు కానీ, బాధ్యతగా ఉండే తండ్రి కానీ, వీళ్ళందరూ కోరిలేట్ చేసుకుంటారు. ఒక కొడుకు అంటే నడి వయసు దాటుతున్న పెళ్లి చేసుకోడు, అతనికి ఒక కుటుంబం ఉండాలి అని బాధపడే ఒక సోఫిస్టికేటెడ్ కల్చర్కి సంబంధించినటువంటి మదర్గా రాధికా శరత్ కుమార్ అద్భుతం అన్నమాట. అలానే తనకంటూ ఒక కారణం ఉంటుంది, ఎందుకు పెళ్లి చేసుకోడు అనేది సూర్యకి. కానీ ఒక ఐడియా, ఎలా సరగేట్ బేబీని తీసుకొచ్చేసి నీ వారసుడే అని బాబుని తీసుకొచ్చేస్తాడు. ఆ బాబుకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయాల్సిన అవసరం ఏర్పడితే ఆ తల్లి బోన్ మ్యారో సరిపోతుందని చెప్పేసి ఆ తల్లి ఎవరో కనుక్కొని మళ్ళీ తీసుకురావడానికి వెళ్తారు. ఇదంతా చాలా లైటర్ వేన్లో ఉంటుంది. బట్ మధ్యలో వచ్చే కనీసం 3-4 సన్నివేశాలు మీ కళ్ళ వెంబటి నీళ్లు తీసుకొస్తాయి. ఖచ్చితంగా మీరు ఏడ్చి తీరుతారు. అంటే మనం మిస్ అవుతున్నాము అనుకునేది. బట్ ఓవరాల్గా నేను ఫస్ట్లోనే చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇది ఒక ప్యూర్ ఫిక్షన్ సినిమా. కేవలం ఇది అందరికీ జరిగే సన్నివేశాలు ఉంటాయి కానీ ఇది అన్ని చోట్ల ఉండేది కాదు. ఎందుకంటే సినిమా అంటే కరెక్ట్ అర్థం ఇది. మనం మిస్ అయిన దాన్ని, మనం చేయాలనుకున్న దాన్ని చేసి చూపించడం హీరో లక్షణం అయితే, దానిని మనం తెర ముందు అద్భుతంగా ఆవిష్కరింపజేయడం దర్శకుడి పని. దానికి కావాల్సిన పెట్టుబడి పెట్టడం నిర్మాతల పని. ఆ విగ్గువంశీ మనకి ఎప్పుడైనా ఛాన్స్ ఇవ్వడేమో హీరోగా, విగ్గువంశీ అంటుంటాం. వంశీ 4 ఫార్చ్యూన్ మూవీస్ అంటే త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య, వీళ్ళు ప్రొడక్షన్ హౌస్లో ఈ సినిమా వచ్చింది. ఫిక్షన్ సినిమా అని ఎందుకు అంటున్నానంటే, మీరు కళలో కూడా ఊహించలేనంత ఐశ్వర్యం ఉన్న వ్యక్తిలో అంతకు మించిన మానవత్వం మూర్తీభవించడం, ఎలాంటి సందర్భంలోనూ చెడు లేకుండా వ్యవహరించడం, అది సినిమాల్లోనే కదా జరిగేది. అందుకని సినిమాగా చూస్తున్నంతసేపు మీరు ఒక ఊహాలోకంలో విహరిస్తూ ట్రావెల్ అవుతారు. వాళ్ళ ఎమోషన్స్ అన్నీ మీరు ఫీల్ అవుతారు. ఒకటి, ఇతను తన బాబుని అంటే ఒక 6 నెలల బాబుని తీసుకువచ్చి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నప్పుడు సర్జరీ కోసమని ఈ మమితా బైజు క్యారెక్టర్కి రాధిక గారు, అంటే ఈ సినిమా హిట్ అయింది ఎందుకు కూడా కారణాలు చెప్తాను. హాస్పిటల్లో అది చాలా హైఫై హాస్పిటల్ అన్నమాట. దాంట్లో తోడుగా ఉంటుంది. కానీ మన జీవితాల్లో మనం తప్పించుకోలేని కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. మనకి సంబంధికులు, రక్త సంబంధికులు హాస్పిటల్స్లో ఉన్నప్పుడు మనము నేల మీద బయట ఐసీయూ వార్డు బయట పడుకొని ఏమవసరమవుతుందో అని నిద్ర లేకుండా గడిపిన రాత్రులు ఇందులో సూర్య క్యారెక్టర్లు కనిపిస్తుంది. ఒక సన్నివేశంలో ఎందుకో నైట్ మెలకు వచ్చి మమితా బైజు చూస్తుంది. డోర్ బయట ఒక మామూలు వెయిటింగ్ చైర్లో పడుకొని ఉంటాడు. ఊరికే వచ్చి తలుపు నాక్ చేయగానే ఎంత ఆతృతగా లేచి ఏదో అయింది, ఏదో జరిగిందని హడావిడిగా ఎలా లేచి వెళ్తాడు అనేది మన తండ్రులైన ప్రతి వారికి అనుభవం. మాకే అనుభవం. మా చిన్నపిల్లవాడికి, మా పెద్దవాడి హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు వాడి బెడ్ పక్కనే నేల మీద పడుకొని ఒక క్షణం కూడా నిద్రపోకుండా ఏమవసరమవుతుందో అని చెప్పేసి వెంటనే లేచి చిన్నపాటి అలికెడికి కూడా లేచి ఏమైనా అయిందేమో అని చూస్తాను. ఎందుకంటే ఇప్పటికి కూడా చిన్నపిల్లలు చిన్న దగ్గు వచ్చినా, జలుబు వచ్చినా కూడా వెంటనే హాస్పిటల్ పరిగెత్తుతుంది. దేనికి అంటే చిన్నపిల్లలు కదా, నోటితో చెప్పలేరు.
వాళ్ళంతటా వాళ్ళు ఏది అడగలేరు కదా అని చెప్పింది. అవే డైలాగులు సూర్య నోట ఉంటాడు. ఒక తండ్రికి తెలుస్తుంది నిజంగా కోరిలేట్ అవ్వటం అంటే ఏంటో. వెంకీ అట్లూరి మరి సహజంగానే నవలలు బాగా చదివి ఉంటాడు. అలా చదవగలిగితేనే, సాహిత్యం చదవగలిగితేనే ఇలాంటి ఒక సన్నివేశాలను రాయటం. ఎందుకంటే ఇది రచన, దర్శకత్వం ఇతందే. ఎవరో కేఎన్ సమ్మన్ ఇంకెవరో రాశారట డైలాగ్స్. సరే ఎవరు రాసినా సరే రచన ఇతనే కాబట్టి ఆ సన్నివేశం. తర్వాత తల్లి చనిపోతుంది, రాధిక గారు చనిపోతారు. చనిపోయినప్పుడు సూర్య స్తంభించిపోతాడు. కార్యక్రమాలన్నీ జరుగుతుంటాయి. ఇది కూడా మన జీవితాల్లో మనము వారించలేని సందర్భాలు, తప్పించుకోలేని సందర్భాలు ఇలాంటివి కూడా. మన కుటుంబాల్లోనూ ఎవరో ఒకరిని కోల్పోతుంటాం. కోల్పోయిన సందర్భంలో మనం ఎలా ఫీల్ అవుతాం? మనం యాంత్రికంగా పనిచేస్తూ ఉంటాం. ఎవరో ఒకరు పురమాయిస్తుంటారు, వచ్చిన వాళ్ళకి కాఫీలు టీలు అందించండి, టెంట్లు వేయండి, షామియానాలు, ఆ బ్రాహ్మణులకు చెప్పండి, లేకపోతే జంగం దేవులకు చెప్పండి, సమాధి దగ్గర అలా చేయండి ఇలా చేయండి అని చెప్తూనే ఉంటారు. మనం యాంత్రికంగా చేస్తుంటాం. అంతా పూర్తయిన తర్వాత బరస్ట్ అవుతుంది. అది సూర్య బరస్ట్ అవుతాడు అన్నమాట. అది ఎట్లా అంటే తల్లి అంతకుముందు ఏం చెప్తుంది, తాను ఏం చేయలేదు, అవన్నీ చేద్దాం అనుకుంటాడు. ఆమె చివరిగా మిగిల్చిన స్వీట్ తింటాడు. అలానే ముడుచుకొని పడుకొని ఉంటాడు. తల్లి ఎక్కడైతే బెడ్ మీద పడుకొని ఉంటుందో అక్కడ పడుకుంటాడు. ఆ సన్నివేశం చూసినప్పుడు నాకు ఒక ఫ్లాష్ లాగా ఒక థాట్ గుర్తు వచ్చింది. అదేంటంటే వన్ నేను ఒక్కడే సినిమాలో మహేష్ బాబు అమ్మ ఉండదు, చనిపోతుంది. అప్పుడు అమ్మ అని రాసుకొని అక్కడ పడుకుంటాడు. అది ఎంత బాధాకరంగా ఉంటుందంటే ఆ సన్నివేశం. అంటే సినిమా ఫ్లాప్ అయింది, తర్వాత దాని గురించి మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకోరు, కానీ ఈరోజు కూడా దాని గురించి మాట్లాడగలరు అంటే ఆ సన్నివేశం వేసిన ముద్ర. డైరెక్టర్ బహుశా ఇప్పుడు మనం ఈ వీడియో కనుక చూశాడు అనుకోండి, చెప్తున్నారు ఎస్ ఒకడు గమనించాడు అనుకుంటారు. అంటే తల్లి లేదు కానీ తల్లి అని రాసుకొని, అమ్మ అని రాసుకొని పడుకుంటే అంత భద్రతగా ఉంటుంది. అట్లానే సూర్య కూడా ఇందులో ఆ బెడ్ మీద పడుకొని ఉంటుంది. ఎంతగా కదిలించి రాస్తుందంటే ఆ సన్నివేశం. అలా అది ఒక రెండవ సన్నివేశం. అట్లానే తన దగ్గర పనిచేసే డ్రైవర్ ముత్తుస్వామి వచ్చి కలుస్తాను అంటే హీరో అవాయిడ్ చేస్తూ ఉంటాడు. వద్దు 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 ఇప్పుడు లేదు, తర్వాత అని. ఆ సన్నివేశం టీవీ షో దగ్గరికి తీసుకెళ్లేసరికి నాకు అర్థమైంది. బట్ కానీ సన్నివేశంలో ఏం జరగబోతుందో తెలిసినా కూడా సూర్య ప్రదర్శించిన హావభావాలు కానీ, డబ్బింగ్ చెక్కిన వ్యక్తి కానీ ఎంత చక్కగా చెప్పారంటే, డబ్బు, దర్జా, ఐశ్వర్యం ఇవన్నీ అహంకారాన్ని ఇవ్వకూడదు అనే ఏదో డైలాగ్ ఉంది, నేను మర్చిపోయా. నువ్వు ఎప్పటికీ డ్రైవర్ ముత్తుస్వామి కొడుకువే అని. అది చాలా గొప్ప మాట అన్నమాట. ఇప్పుడు మనకి చిరంజీవిది అందరవాడి సినిమా ఉంది, అందులో సిద్ధార్థ సన్ ఆఫ్ గోవిందరాజులు ఎప్పటికీ అంటారు చూసారా. అట్లా మనం ఎప్పటికీ కూడా తండ్రుల కొడుకు, వాళ్ళని మించి ఎదగలేము. కానీ శ్రమ విలువ అక్కడ ఇంకా డైలాగులు రాస్తాడు. సార్ రండి సార్, సంజయ్ సార్ మీరు రండి సార్, మిమ్మల్ని నేను శాండియాగో అంతా తిప్పి చూపించాలని ముందు అంటాడు. అప్పుడు చెప్తాడు, అంటే డైరెక్ట్గా చెప్పడు అది కూడా, ఏమని నువ్వు నాకు కాదు నీ తల్లిదండ్రులను తీసుకెళ్ళి అక్కడ చూపించు సిటీ అంతా అని చెప్పేసి. డైరెక్ట్గా చెప్పకుండా నువ్వు ఎంత ఎదిగినా సరే నువ్వు ఎప్పటికీ డ్రైవర్ ముత్తుస్వామి కొడుకువే. ఇప్పటికీ 6 నెలల నుంచి ఆయన రిటైర్ అయినా కూడా తన రిటైర్మెంట్తో వచ్చిన 30 లక్షల సొమ్ము నాకు తిరిగి ఇవ్వటానికి అది అప్పుగా అనుకున్నాడు, నీకు సాయంగా అనుకున్నావు, నేను బాధ్యతగా ఫీల్ అయ్యా, ఒక తమ్ముడి కోసం చేశాను, నేను ఎలా తీసుకుంటాను అంటాడు. అక్కడ ఆ సన్నివేశాన్ని రూపొందించిన తీరు ఒక సంస్కారవంతమైన మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా ఎలా ఉంటాడు అనే దానికి ప్రూఫ్ అన్నమాట. నిన్న ఒక ఫ్రెండ్ని కలిసాను చాలా రోజుల తర్వాత అనమాట. ఆవిడ అడిగారు, మా బాబుతో వెళ్ళాము, మీ నాన్నకి చెప్పు ఎప్పుడు కృష్ణ అదే పెడతా ఉంటారు, బోరు కొడుతూ ఉంటుంది అంటే, సరే నేనేమీ సందర్భవశాత్తు ఏం చెప్పలేదు, కానీ ఎందుకంటే కృష్ణ గారు అంటే మాకు ఇష్టం, అది అందరికీ తెలుసు, ఒక్కొక్కసారి మాటల్లో చెప్పగలం అది అంతా.
కానీ తన సినిమాల ద్వారా మిగతా వాళ్ళ సంగతి పక్కన పెట్టండి, నా వరకు ఒక సంస్కారం, మంచితనం ఎలా ఉండాలి అనేది ఆ సినిమాల నుంచి నేను ఇప్పటికీ స్ఫూర్తి పొందుతూ ఉంటాను. అందుకనే నేను పదే పదే చెప్తూ ఉంటాను కృష్ణ గారి గురించి. వేరే వాళ్ళ సినిమాలో లేవా, ఉన్నప్పుడు చెప్తా. వేరే హీరోలు లేరా, మనం కాదు కాబట్టి మనం చెప్తాం. ఆ కోవలో చూసినప్పుడు సూర్య గురించి నేను బహుశా ఇది 5వ వీడియోనో 4వ వీడియో. వాళ్ళు ఎంత ఎత్తుకెదిగారు, ఎంత సింపుల్గా ఉంటారు, వాళ్ళు తీసే సినిమాల్లోని వాళ్ళ క్యారెక్టర్. ఈ సినిమాలో నా క్యారెక్టరు ఎంత ఎత్తుకు తీసుకెళ్తుందంటే, సినిమాలో మళ్ళీ మీకు చివరి క్లైమాక్స్ వచ్చేసి మళ్ళీ కంగాళిగా తీశారు, కానీ క్లైమాక్స్కి ముందు ఎంత అద్భుతంగా ఆ క్యారెక్టర్ని డిజైన్ చేశారంటే, సరే దీనికి కష్టపడ్డా సులభంగా రాశాడా అనేది పక్కన పెడతారు. విలువలు, సంస్కారము, ప్రమాణాలు వీటి గురించి మాట్లాడేవాళ్ళు ఈ సినిమా చూడాలి. మనం మిస్ అవుతున్న ఎమోషన్స్ అంటానే అవి. నాకు తెలిసి 3 సన్నివేశాలు ఇంకా గుర్తుంటే చెప్తాను. అయితే సినిమా చివరికి వచ్చేసరికి తను ఎందుకు పెళ్లి చేసుకోకుండా ఉంటాడు అంటే, వాళ్ళ నాన్న ఒకటి చెప్తాడు, రాజీవ్ మేనన్ అట డైరెక్టర్ చేసింది, ఏ వస్తువు కూడా పూర్తిగా రిపేర్ కాకుండానే వేరే వస్తువును కొనొద్దు అంటాడు. అట్లానే వాళ్ళ అమ్మగారు రాధిక ఉండగానే రవీనా టండన్ పెళ్లి చేసుకుంటాడు. అదేంటి నాన్నగారు మీరు ఇలానే అన్నారు కదా అంటే, నీకు ఇది ఇప్పుడు అర్థం కాదురా, నువ్వు తిరిగి పెద్ద అయిన తర్వాత అర్థం అవుతాయి అంటాడు. అక్కడ అతని మనసు గాయపడుతుంది, అందుకని పెళ్లి చేసుకోకూడదు అనుకుంటాడు. మమిత బైజుని ఇష్టపడినా కూడా అది దాచిపెట్టుకుంటాడు. ఎందుకంటే వయసు గ్యాప్ ఉంటుంది, ఆ అమ్మాయి ఆశలు వేరు. ముందు చెప్తుంది, సరదాగానే చెప్తుంది, ఏమని 20-25 ఏళ్ళ వయసులోనే ఇలా ఉండాలి, 30కి ఇలా ఉండాలి, 40కి అలా ఉండాలి, 60కి ఇలా ఉండాలంటూ మన మధ్య వయసు గ్యాప్ ఉంది. ఇప్పుడు నీకు ప్రేమ ఉంది, నీకు 40 వచ్చేసరికి నాకు 60 వస్తాయి. నేను నిన్ను చూసుకోవాల్సిన పరిస్థితుల్లో నువ్వు అనుకున్న ఆశ నెరవేరకపోవచ్చు. ఇప్పటికి ఇది బాగానే ఉంటుంది, కానీ వద్దు, నువ్వు వెళ్ళు, ఎడ్యుకేషన్ చూసుకో అని చెప్పి పంపిస్తాయి. బట్ క్లైమాక్స్కి ముందు అంటే ఊటీకి వెళ్తాడు, ఏది రవీనా టాండన్ వాళ్ళ కూతురు పెళ్లి జరిపిస్తాను. అప్పటికే రాధిక్ గారు తన నగలన్నీ సగం ఇచ్చేయాలనుకుంటున్నానంటే, నువ్వేం చేయాలంటే అది చేయమా అంటాడు. సినిమా మొత్తం చెప్తున్నా, నాకు ఎంత నచ్చితేనే కానీ ఇలా చెప్పను. 10 రోజులు అయినాయి కాబట్టి ఐఎమ్ నాట్ ఏ స్పాయిలర్. ఓకే, అలాగా చెప్పినప్పుడు ముందు ఓకే ఎందుకమ్మా ఇదంతా అంటాడు. కానీ ఆమె చనిపోయిన తర్వాత తల్లి ఏదైతే అనుకుంటుందో అవన్నీ చేయాలని నేను ఎంచుకుంటాడు. రవీనా టాండన్కి ఊరు వెళ్ళి చూస్తే అక్కడ ఆమెకి లభించే ఆ గౌరవం అది చూసి బాధపడుతుంది. నా తండ్రి ఈమెను పెళ్లి చేసుకున్నాడు అనుకుంటే ఊరంతా ఉంచుకున్నాడు అనుకుంటున్నా అని చెప్పేసి ఆ గౌరవం ఇవ్వడానికి ట్రై చేస్తాడు. ఆ సందర్భంలో వచ్చే సన్నివేశాలు కొన్ని అత్తారింటికి దారేదిలో అవి ఇవి మనకి ఫ్లాష్ లాగా అనిపిస్తుంది. మన తెలుగుడే కదా, తెలుగు సినిమాలు చూశాడు కదా, 2012లో వచ్చిన సినిమా చూడకుండా ఎలా అంటాడు. మేబీ ఆయన కూడా కంట్రిబ్యూట్ చేసి ఉండొచ్చు ఆ సినిమాకి అట్లా. కానీ ఎంత సీరియస్ ఎమోషన్లో కూడా ఒక చిన్న ఫన్ లాగా మమితా బైజు క్యారెక్టర్. ఇప్పుడు ఇతను ఈ ఊటీ ఇంటికి వెళ్ళి, రవీనా టాండన్ ఉంటున్న ఇంటికి వెళ్ళి అక్కడ తన చిన్న కార్లను చూస్తున్నప్పుడు ఇది అప్పుడుది ఇది ఇప్పుడుది అంటే, నువ్వెందుకు ఇప్పుడు చంద్రముఖి సినిమాలో జ్యోతికి లాగా ఎలా ఫీల్ అవుతున్నావు అంటారు. ఆ ఫన్. మీరు సినిమాలో చాలామంది క్యారెక్టర్లు ఉన్నారనుకుంటారు, కానీ గుర్తుండేది 4. సేమ్ త్రివిక్రమ్ ఆ రోజు డబ్బా కొట్టినట్టు సూర్య, రవీనా టాండన్, తక్కువ రవీనా టాండన్, రాధిక గారు, మమితా బైజు 4. మధ్యలో సునీల్ రెడ్డి అని వీళ్ళ బావ క్యారెక్టర్. నేను సునీల్ రెడ్డి వైఫ్ చేసిన అమ్మాయిని చూసి నేను ఈ అమ్మాయిని ఎక్కడో చూశానా లేదా అనుకుంటే కరెక్ట్. హారిక తెలుగు ఆవిడే. చాలా రోజుల తర్వాత ఒక తమిళ సినిమా అయినా కూడా దీన్ని తెలుగు వాళ్ళనే ఆ క్యారెక్టర్లో పెట్టి తీసినందుకు, మన తెలుగుడైనందుకు వెంకీ అట్లూరిని అభినందించాను. ఇది ఈ సినిమా గురించి నేను చెప్పిన సన్నివేశాలు. మిగతా వివరాలు చెప్తే డైల్యూట్ అవుతాయి ఆ సన్నివేశాల తాలూకు ఏమంటారు, నేను చెప్పాలనుకున్న ఆర్ద్రత ఎంత ఎమోషనల్గా ఉంటుందంటే, ఆ ఇంటర్వ్యూ చూస్తూనే తండ్రి గురించి చెప్పిన డ్రైవర్ ముత్తుస్వామి కొడుకువే అని చెప్పిన సందర్భం, అంతకుముందు ఆ టీవీ షోని టెలికాస్ట్ చేస్తున్న మన తెలుగు టీవీ ఆర్టిస్టు వెంటనే అంతకుముందు ఊరికనే చేశారా అంటే, ఇప్పుడు ఎందుకు చేసావమ్మా పెట్టేయ అని చెప్పి పెట్టేస్తాడు. ఇంటర్వ్యూ పూర్తయ్యేసరికి ఫోన్ చేసి సారీ అమ్మా నేను అని సారీ చెప్తాను. కొన్ని నేర్చుకోవాలి.
నేర్చుకోవాల్సిందే, మర్చిపోతే మళ్ళీ నేర్చుకోవాల్సిందే. అందుకే మంచి అనేది మంచి అంటారు. ఇది నేను చెప్పగలిగింది. ఈ సినిమా కలెక్షన్స్ గురించి కూడా మాట్లాడుతుంది అని నిరూపించింది. యాక్చువల్గా ఇలాంటి సినిమాల గురించి మనం డబ్బుతో కొలవకూడదని త్రివిక్రమ్ 2వ రోజు 3వ రోజు చెప్పాడు, కానీ డబ్బులు కూడా తీసుకొస్తుంది. ఇంత భారీగా అంటే సూర్య కెరీర్లోనే 2nd బిగ్గెస్ట్ హిట్ లాగా, తమిళ ఇండస్ట్రీలోనే 3rd బిగ్గెస్ట్ హిట్. ఇప్పటికీ ఇంకా నాకు తెలిసి ముందుకి ఇంకా వెళ్తుంది. ఈరోజు ఆగస్టు 23, 2026 ఉదయము 11:50 అదనమాట. మీరు చూడండి, నేను చెప్పిన ప్రతి సన్నివేశం మీకు గుర్తుండిపోతుంది. ఎంత లావిష్గా ఇలాంటి ఒక రిచ్ కిడ్స్, రిచ్ పర్సనాలిటీస్ నిజంగా సినిమాలోనే జరుగుతాయి. కాబట్టి నేను ఫిక్షను అని చెప్పాను.